రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఏ పని చేసినా మా డాక్రా సంఘాల ద్వారా చేస్తాను, ఆడబిడ్డల ద్వారా చేస్తాను. మిమ్మల్ని మగవాళ్ళతో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు మీకు నేను అండగా ఉంటాను. ఇప్పుడే ఒక మాట చెప్పారు, మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఇంకోటి కూడా ఆమె ఇస్తున్నాను. వడ్డీ లేని రుణాలే కాదు, ఆదాయం సంపాదించే మార్గం కూడా నేర్పిస్తాం. ఈరోజు మీరు చూస్తే ఇసుక మీ ద్వారానే మొత్తం అమ్మకాలు చేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. వచ్చే డబ్బుల్లో 75 మీకు మొత్తం ఖర్చులన్నీ మీకు లిబరల్గా ఇచ్చి, తర్వాత వచ్చే డబ్బుల్లో రైతుల కోసం, మహిళల కోసం, డాక్రా సంఘాల కోసం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మొన్నే ధాన్యాన్ని సేకరణ చేసి అది కూడా నేను మీకే అప్పచెప్పాను. ఈరోజు మీరందరూ కూడా ఇంతకుముందు ఒకసారి చాలా బాగా పనిచేశారు. గ్రామాల్లో మంచి నాయకత్వం ఇచ్చారు. మీరు చదువుకున్నారు, పిల్లల్ని చదివించారు, ఓసారి మగవాణ్ణి కూడా చదివించి ప్రోత్సాహం చేశారు. కుటుంబ నియంత్రణతో ముందుకు పోయారు. ఆ రోజు ఏ కార్యక్రమం ఇచ్చినా నేను హైదరాబాద్లో ఒక మాట చెప్తే మీరు గ్రామాల్లో అనుసరించారు. ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోనని మా డాక్రా సంఘాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు స్వచ్ఛ భారత్ ఉంది, అందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు నాకు ఒక నమూనా చూపించారు. లెట్రిన్ కమ్ బాత్రూమ్ 12,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, అది చాలదంటే 15,000 రూపాయలు చేశాను. మంచి బాత్రూమ్ కట్టుకోవచ్చు. ఆత్మ గౌరవాన్ని పెంచుకోవడం కోసం పేరు కూడా ఈ లెట్రిన్కి ఆత్మ గౌరవం అనే పేరు పెట్టాను మా ఆడబిడ్డల కోసం. ఒకప్పుడు మీరు చాలా అవస్థపడేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. జిల్లాలో 4,85,000 కుటుంబాలుంటే 1 లక్ష మరుగుదొడ్లున్నాయి. ఇంకా 3,85,000 కుటుంబాలు రోడ్డు పక్కన పొలాల్లోనూ మరుగుదొడ్డికి పోయే పరిస్థితి ఉంది. మీరు ఒకసారి చాలా బాధ కలుగుతుంది. పగటిపూట పోవాలంటే అవమానంగా భరించి సాయంత్రం వరకు మీరు కంట్రోల్ చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. దీనివల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటా ఉంది. రోడ్డు పక్కన మీరు మరుగుదొడ్డికి పోతే వచ్చే వాహనాలు కానీ పోయే వాహనాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి. మీరు బయట పోతే సామూహిక మరుగుదొడ్లు ఉండాలి. ఇవన్నీ పరిశుభ్రంగా మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎంతమంది కట్టుకున్నా 15,000 రూపాయల చొప్పున ఇమ్మీడియట్ గా ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ముందుకు రమ్మని నేను మిమ్మల్ని కోరుతున్నాను.